Hi, my dear friends. Today we are going to learn something about vocabulary development. In this vocabulary development, I would like to teach how to use idioms in our drafting as well as in our spoken English. First let me say something about idioms. Idiom is nothing but a phrase of expression that holds a different meaning to its literal meaning. Literal meaning అంటే సాహిత్యపరమైన అర్థం. ఫర్ ఎగ్జాంపుల్, rat ఎలుక, రేస్ పందెము. rat రేస్ అంటే ఎలుక పందెము. Whenever we use the same phrase as idiom in any sentence, the meaning is automatically changed. It gives different meaning. For example, for getting government job, I have faced rat race. Rat race అంటే ఎలుకల పందెం. Whenever we use the same rat race as idiom in a sentence, it gives meaning heavy competition. For getting government job, I have faced rat race. ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందుటకు నేను తీవ్రమైన పోటీని ఎదుర్కొన్నాను. దట్ ఈస్ rat race. సో మై డియర్ ఫ్రెండ్స్, మీకు అర్థమైంది అనుకుంటా ఇడియం అంటే ఏంది. ఇడియం అంటే ఒక ఫ్రేజ్. లిటరల్గా ఒక మీనింగ్ ఉంటుంది, యూసేజ్లో ఒక మీనింగ్ ఉంటుంది. నౌ హౌ వీ హ్యావ్ టు యూజ్ idioms in our drafting as well as spoken language. Idiom has a nickname. It is a spice of a language. Spice అంటే ఏంటంటే గరం మసాలా. Why we use the spice in dishes? For getting appetizing smell as well as mouth watering smell. గరం మసాలా లాస్ట్లో కొంత ఎందుకు వేస్తామంటే మంచి గుమగుమలాడుతూ మంచిగా తినాలని అనిపిస్తూ ఉంటుంది అన్నమాట. అదేవిధంగా లాంగ్వేజ్లో స్పైస్ అంటే ఏంటంటే ఇడియమ్స్. ఇడియమ్స్ ఎక్కువగా వాడకూడదండోయ్, అక్కడక్కడ అప్పుడప్పుడు. ఇడియమ్స్ ఆర్ యూజ్డ్ హియర్ అండ్ దేర్ అండ్ నవ్ అండ్ దెన్ ఇన్ అవర్ డ్రాఫ్టింగ్ యాజ్ వెల్ యాజ్ ఇన్ అవర్ స్పోకన్ లాంగ్వేజ్. ఇప్పుడు మీకు ఒక ఇడియాన్ని ఎక్స్ప్రెస్ చేస్తాను. క్రై ఫర్ ద మూన్. క్రై ఫర్ ద మూన్ ఈజ్ అన్ ఇడియం. వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ దట్? ఈజ్ టు ఆస్క్ ఫర్ సంథింగ్ దట్ ఈస్ రాదర్ డిఫికల్ట్. అత్యంత కష్టమైన పనిని చేయమని అడగడమే క్రై ఫర్ ద మూన్. ఫర్ ఎగ్జాంపుల్, yesterday Gopi came to me and asked me to give him 5 lakhs of rupees immediately. My God, it is nothing but crying for the moon. Another example, the striking workers are asking their salaries to be paid in time. They are not crying for the moon. మీన్స్ స్ట్రైక్ చేస్తున్న వర్కర్స్ వాళ్ళ జీతాన్ని సకాలంలో అడుగుతున్నారు, అంతేగాని అత్యంత కష్టమైన పనేం కాదు. లైక్ దట్ వీ కెన్ మేక్ యూజ్ ఆఫ్ క్రై ఫర్ ద మూన్ యాజ్ యాన్ ఇడియం. హార్సెస్ మౌత్. హార్సెస్ మౌత్ అంటే ఏంటంటే వర్డ్స్ ఫ్రమ్ ద హెడ్ ఆఫ్ ద ఇన్స్టిట్యూషన్ ఆర్ అథెంటిక్ పర్సన్. ఒక సంస్థకు అధిపతి నోటి ద్వారా వచ్చే మాట హార్సెస్ మౌత్. Let me listen all the instructions from the horse's mouth. Another example, I want to hear the words straight from the horse's mouth, then only I believe. చెప్పవలసిన వ్యక్తి చెప్తేనే నేను ఆ మాటలు వింటాను. సో హార్సెస్ మౌత్, వెరీ గుడ్ ఇడియం. నెక్స్ట్ ఈజ్
బ్లాక్ షీప్. బ్లాక్ షీప్ మీన్స్ వెరీ 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 యూజ్లెస్ ఫెలో. పనికి మాలిన వెధవ బ్లాక్ షీప్ అంటే. ఎవ్రీ ఫ్యామిలీ హ్యాస్ వన్ బ్లాక్ షీప్. అనదర్ సెంటెన్స్, బికాస్ ఆఫ్ ద బ్లాక్ షీప్, ఆ పనికి మాలిన వెధవ వల్ల, ద రిచ్ కంపెనీ ఈజ్ ఇన్ ద గట్టర్. గట్టర్ ఈజ్ ఆల్సో ఇడియం. యాక్చువల్లీ మీనింగ్ వచ్చి మురికి కాలువ. అదే ఇడియంకి వాడామనుకోండి, లేవలేని స్థితిలోకి వెళ్ళిపోవడం, అగాధంలో పడిపోవడం. బికాస్ ఆఫ్ ద బ్లాక్ షీప్, ద రిచ్ కంపెనీ ఈజ్ ఇన్ ద గట్టర్. నెక్స్ట్, వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. చాలా 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 అరుదుగా, హై డిగ్రీ ఆఫ్ రేర్లీ. వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్, ఇది కొద్దిగా పాతదైనప్పటికీ బాగా యూసేజ్లో ఉంది. ఐ గో టు పిక్చర్స్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్ అంటే సంవత్సరానికి ఒకసారి 2 సంవత్సరాలకు ఒకసారి సినిమాకి పోతాం థియేటర్స్లో. సి, మై సిస్టర్ లివ్స్ ఇన్ ద USA, సో ఐ ఓన్లీ సీ హర్ వన్స్ ఇన్ ఏ బ్లూ మూన్. నెక్స్ట్, స్లాప్ ఆన్ ద రిస్ట్. స్లాప్ ఆన్ ద రిస్ట్ అంటే ఇది కాదు, మడికట్టు పైన కొట్టడం కాదు. వెరీ వెరీ స్మాల్ పనిష్మెంట్, చాలా చిన్న శిక్షను స్లాప్ ఆన్ ద రిస్ట్ అంటాం. ఇది మోడర్న్ ఇంగ్లీష్లో ఎక్కువగా వాడుతూ ఉంటారు. ఎగ్జాంపుల్, యు ఆర్ వెరీ లక్కీ బై బికాస్ యూ హ్యావ్ గాట్ ఏ స్లాప్ ఆన్ ద రిస్ట్ ఫర్ యువర్ బిగ్ మిస్టేక్. డోంట్ మేక్ ద మిస్టేక్ అగైన్. Dear Raju, you are very very lucky. You have got a slap on the wrist for your mistake. Slap on the wrist. చాలా చిన్న శిక్ష. నెక్స్ట్, దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. మూన్ లైటింగ్. మూన్ లైటింగ్ ఒకే పదం అండి. మూన్ స్పేస్ ఇచ్చి లైటింగ్ పెట్టామనుకోండి, అది మీనింగ్ మారిపోతుంది. అంటే చంద్రుని కాంతి. మూన్ లైటింగ్కి స్పేస్ లేకుండా దగ్గరికి చేర్చామంటే ఇడియం అవుతుంది. మూన్ లైటింగ్ మీన్స్ డూయింగ్ అనదర్ జాబ్ వితౌట్ ఇన్ఫార్మింగ్ హిస్ హర్ ఎంప్లాయర్ ఫర్ గెటింగ్ మనీ. ఒక ఉద్యోగం చేస్తూ ఉంటారు, ఇంకొక ఉద్యోగం బాస్కి తెలియకుండా చేస్తే దాన్ని ఏమంటామంటే మూన్ లైటింగ్. నవే డేస్ మూన్ లైటింగ్ ఈజ్ ఎ వెరీ వెరీ క్రైమ్, పర్టికులర్లీ ఇన్ గవర్నమెంట్ సర్వీసెస్. ఒక ఉద్యోగం చేస్తుంటాడు గవర్నమెంట్లో, ఆ ఎంప్లాయర్కి తెలియకుండానే ఇంకొక ఉద్యోగం చేస్తూ డబ్బులు సంపాదిస్తుంటాడు. దట్ ఈస్ కాల్డ్ మూన్ లైటింగ్. నవే డేస్ డూయింగ్ బిజినెస్ ఇన్ రియల్ ఎస్టేట్ is nothing but moonlighting. You will lose your job if your boss finds you have been moonlighting. If you have been moonlighting, ఇంకొక ఉద్యోగం చేస్తూ ఉంటే తెలియకుండా. సో మూన్ లైటింగ్ అనేది ఎక్కువగా ఈ మధ్య ఐటీ ఎంప్లాయీస్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే కరోనా తర్వాత వారికి వర్క్ ఫ్రమ్ హోమ్ ఇచ్చారు. వీళ్ళు ఏం చేస్తున్నారు, ఆఫీస్కి పోకుండానే ఇక్కడ చేస్తూ ఉంటారు, ఇంకొక ఉద్యోగం కూడా చేస్తూ ఉంటారు. దట్ ఈస్ కాల్డ్ మూన్ లైటింగ్. వెరీ ఇంపార్టెంట్, వెరీ యూస్ఫుల్, వెరీ అట్రాక్టివ్ వర్డ్. బట్ మీరు రాసేటప్పుడు మాత్రము మూన్కు లైటింగ్కు స్పేస్ పెట్టారనుకోండి, దట్ ఈస్ నాట్ ఇడియం. స్పేస్ తీసేసి మూన్ లైటింగ్ ఒకే పదంగా రాస్తే దట్ ఈస్ ఓన్లీ ద ఇడియం. బీ కేర్ఫుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, నెక్స్ట్, కోర్ కాంపిటెన్సీ. కోర్ కాంపిటెన్సీ మీన్స్ మెయిన్ ఎబిలిటీ, ప్రధాన సామర్థ్యము. మనకి ఎన్నెన్నో సామర్థ్యాలు ఉంటాయి, కానీ ఒక మంచి సామర్థ్యం మనకు ఉంటుందన్నమాట. దట్ ఈస్ కాల్డ్ కోర్ కాంపిటెన్సీ. టీచింగ్ విత్ గుడ్ ప్రజెంటేషన్ ఈజ్ హిస్ కోర్ కాంపిటెన్సీ. దట్స్ వై హీ ఈస్ లైక్డ్ బై ఆల్. దట్ ఈస్ ద కోర్ కాంపిటెన్సీ. ఫర్ ఎగ్జాంపుల్, డీలింగ్ విత్ అదర్స్ effectively is his core competency. That's why he is the king in the business. సో ఇవాళ మనము ఒక 7 ఇంపార్టెంట్
ఇడియమ్స్ నేర్చుకున్నామండి. అవి మీరు ప్రాక్టీస్లో పెట్టండి. లేని పరిస్థితిలో ఒక చిన్న నోట్స్ పెట్టుకొని ఆ ఇడియమ్స్ అంతా రాయండి. ఇంకా చాలా చాలా వీడియోస్ పంపిస్తాను నేను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే దయచేసి సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రమే, ఎందుకంటే సబ్స్క్రైబ్ చేసిన వారు మళ్ళీ సబ్స్క్రైబ్ చేశారనుకోండి అన్సబ్స్క్రైబ్ అవుతుంది. దయచేసి గుర్తుపెట్టుకోండి, సబ్స్క్రైబ్ చేయని వారు మాత్రమే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్స్ పెట్టండి, వీడియో పూర్తిగా చూడండి. దట్స్ మై హంబుల్ రిక్వెస్ట్. థ్యాంక్ యూ వెరీ మచ్.